అబ్బబ్బా! ఇది ప్రిపేర్ చేస్తుంటేనే నాకైతే తినాలనిపిస్తుంది. అసలు ఇంతకీ ఏం చేస్తున్నాం అని అనుకుంటున్నారా? పెసరపప్పు పాయసం. పెసరపప్పుని బాగా వాష్ చేసుకున్నాక కుక్కర్‌లో వేసేసి ఇంకా పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక 2-4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు బాగా ఇలా మెత్తగా ఉడికిపోయినాక బెల్లాన్ని కూడా ఇలా మొత్తం కరిగించుకోవాలి. ఇంకా బెల్లాన్ని వడగట్టేసి ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టిన పప్పుని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. దాని తర్వాత ఇందులోకి అయితే పాలు పోసుకోవాలి అండ్ కొంచెం గీ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ని ఇలా రోస్ట్ చేసేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకోవాలి. ఫైనల్ గా ఇందులోకి యాలకుల పొడి వేసేసి ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. స్వీట్ అంటే ఎంత మందికి ఇష్టమో చెప్పండి. మా డాడీకి అయితే చాలా ఇష్టం, నాకు కూడా ఫేవరెటే. ఇంకా ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి నేను మా డాడీ వెయిటింగ్. ఫస్ట్ టైం మేము ట్రై చేసాము రెసిపీ, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి. స్వీట్ లవర్స్ కి అయితే పక్కా నచ్చుతుంది.